సంభవం అధ్యాయం 1. ఈ మూవీలో టైమ్ లూప్ మొత్తం పాస్ట్, ఫ్యూచర్ ఇలా నాన్ లీనియర్‌గా వెళ్తుంటుంది. కానీ స్పెసిఫిక్‌గా ఒక డేలో జరిగే పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఈవెంట్స్‌కి మాత్రం ఈ లూప్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అదే 26థ్ మే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. బ్యాక్ స్టోరీ అండ్ యానిమేటెడ్ సీక్వెన్స్. ముందుగా ఈ మూవీలో చూపించిన కాకి దేవుడి పేరు కాకా భుషండి. ఫారెస్ట్‌లో గార్డియన్ ఆఫ్ టైమ్‌లా ఉంటారు. కాకా భుషండి రామాయణాన్ని మల్టిపుల్ టైమ్స్‌లో చూశారు. ప్రతిసారి డిఫరెంట్ ఈవెంట్స్‌తో. ఫారెస్ట్‌లో జరిగే డిఫరెంట్ లూప్ ఈవెంట్స్‌ని కూడా మల్టిపుల్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రతిసారి కొంచెం డిఫరెంట్‌గా జరుగుతాయి. ఈవెంట్స్ మారుతాయి, టైమ్ లైన్స్ చేంజ్ అవుతాయి. కానీ కాకా భుషండి మాత్రం కాన్స్టెంట్‌గా ఉంటారు. ఇలా డిఫరెంట్ టైమ్ లైన్స్ అండ్ మల్టీవర్స్‌లో జరిగే ఈవెంట్స్‌ని అబ్జర్వ్ చేసే ఒక కాస్మిక్ విట్‌నెస్‌లా ఉంటారు కాకా భుషండి. మనకు చూపించిన యానిమేటెడ్ సీక్వెన్స్‌లో ఒక క్రో అండ్ ఈగల్‌ని చూపించారు. ఇది డైరెక్ట్ రిఫరెన్స్ టు రామాయణ. కాకాభుషుండి గరుడ దేవుడికి రామాయణాన్ని నరేట్ చేస్తూ ఉంటారు. అలాగే మాయలేడి రూపంలో ఉన్న మారీచుడిని కూడా చూపించారు. అండ్ ఇక్కడ మారీచుడికి బాణం తగిలుంటది. ఇది రాముల వారు వేసిన బాణం. అలాగే ఈ సీక్వెన్స్‌లో హనుమంతుల వారు సముద్రాన్ని దాటుకొని వెళ్ళడం కూడా కాకాభుషుండి చూస్తుంటారు. నెక్స్ట్ లంకా దహనాన్ని అబ్జర్వ్ చేయడం కూడా చూపించారు. టైమ్ లైన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే పోర్చుగీస్ కింగ్ విగ్రహాన్ని తీసుకువెళ్ళాక ఆ కోపంతో ట్రైబల్ పీపుల్‌ని అండ్ క్రోస్‌ని చంపేస్తాడు. ఆ రక్తపాతానికి స్టార్ట్ అయిందే ఈ టైమ్ లూప్. ఈ దేవుడికి కోపం రావటం వల్ల టైమ్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకొని ఈ ఫారెస్ట్‌ని శపిస్తారు. సెకండ్ టైమ్ లైన్ 1960లో స్టార్ట్ అవుతుంది. పోర్చుగీస్ లేడీ వాళ్ళ హస్బెండ్ అండ్ తన ఎస్టేట్‌లో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయిని చంపేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందని. థర్డ్‌ది స్టీఫెన్ జార్జ్ అండ్ పోలీస్ గ్యాంగ్. క్రిమినల్స్‌ని పట్టుకోవడానికొచ్చి ఒక క్రిమినల్‌ని షూట్ చేసినప్పుడు బ్లడ్ పడుతుంది. దానివల్ల వీళ్ళందరూ గూడా లూప్‌లోకి ఎంటర్ అవుతారు. ఇదే టైమ్ పీరియడ్‌లో రెజీ అండ్ వాళ్ళ అక్క ఈ ఫారెస్ట్‌లోకొస్తారు. రెజీ వాళ్ళ సిస్టర్ ప్రెజెంట్ రెజీని చూసి భయపడి పారిపోతుంది. పాస్ట్ రెజీ వేరే వైపు పారిపోతాడు. అందుకే రెజీ వాళ్ళ అక్క ఈ లూప్‌లో ఇరుక్కుపోతుంది. ఆ టైమ్ పీరియడ్‌లోకి వెళ్ళిన ఎంజీ అశోకన్‌ని అక్కడ క్రిమినల్స్ చంపేస్తారు. అదెలా చెప్తున్నానంటే తన నెక్ మీదున్న మార్క్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది వాళ్ళ పనే అని. వాళ్ళ టైమ్ పీరియడ్‌లో చనిపోవడం వల్ల స్టీఫెన్ జార్జ్‌కి డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇంక ఫోర్త్‌ది ఆనంద్ అండ్ ఎంజే అశోకన్ టైమ్ పీరియడ్. అంటే ప్రెజెంట్ టైమ్ లైన్. వీళ్ళెలా ఎంటర్ అవుతారంటే రెజీ ఊబిలో పడిపోయినప్పుడు కాపాడటానికి ట్రై చేస్తున్న అశోకన్ హ్యాండ్ కట్ అవుతుంది. బ్లడ్ డ్రాప్ పడుతుంది. ఆల్సో అశోకన్ గన్‌తో ఫైర్ చేస్తాడు. అందుకే టైమ్ లూప్‌లో వెనక్కి వెళ్తారు. పోర్చుగీస్ లేడీ వాళ్ళ హస్బెండ్‌ని చంపిన టైమ్ పీరియడ్‌కి. మళ్ళీ అక్కడ ఆవిడ గన్ ఫైర్ చేస్తుంది. అక్కడి నుంచి ఆనంద్ అండ్ జేమ్స్ బాడీ స్టీఫెన్ జార్జ్ ఉన్న టైమ్ పీరియడ్‌కొచ్చేస్తారు. కానీ ఆ బాడీకి అప్పుడు తల లేదు. అందుకే జేమ్స్ బాడీ మాత్రమే ఎంజే అశోకన్‌కి దొరికిందని జెప్తాడు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఆనంద్ రెజీ వెంటబడుతున్నప్పుడు రెజీని పిగ్ అనుకోని గన్‌తో ఫైర్ జేస్తుంది. తను ఆనంద్ వాళ్ళ కూతురు. మనకి క్లైమాక్స్‌లో చూపిచ్చింది ఈ అమ్మాయినే. తినకే యాక్సిడెంట్ అవుతుంది. అండ్ తను చనిపోతుంది. సో, ఇక్కడితో స్టోరీ అర్థం ఏంటంటే లూప్ బ్రేక్ అయింది గానీ లూప్ ఎండ్ అవ్వలేదు. ఇంకా ఆ లూప్ రన్‌లోనే ఉంది. డీటెయిల్స్. మనకి సీన్స్ మధ్యలో ర్యాండమ్‌గా స్నెయిల్స్, స్నేక్స్, గ్లాస్ ఫార్మ్స్ అండ్ క్రోస్‌ని చూపించారు. ఎందుకంటే ఇవన్నీ లూప్‌కి సింబాలిక్‌గా ఉన్నాయి. ఇలా స్పైరల్‌గా తిరిగితేనే ఫారెస్ట్ నుంచి బయటపడొచ్చు అని డైరెక్టర్ మెటాఫోర్స్‌తో ముందే హింట్ ఇచ్చారు. ఈ లూప్‌లో వీళ్ళ యాన్సెస్టర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ పర్సన్ అచ్చం ముత్తువేల్లాగే ఉన్నారు. సేమ్ ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారు గూడా. నాకు ఈ దెయ్యాలు భూతాల మీద అంత నమ్మకం లేదు సార్. కానీ ఇక్కడికొచ్చాక నాకు ఏదో ఒక రకంగా ఉంది సార్. అమ్మా, నాకెందుకో ఈ చోటు మంచిది కాదనిపిస్తోంది. అందుకని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ బ్లడ్ పడిన ప్రతిసారి టైమ్ లైన్ షిఫ్ట్ అవుతున్నారు గదా! కానీ బ్లడ్‌తో పాటు పెద్ద శబ్దం ఏదైనా వస్తే మాత్రమే టైమ్ లైన్ షిఫ్ట్ అవుతారు. అందుకే ఇక్కడ బ్లడ్ మాత్రమే పడుతుంది. కానీ గన్ షాట్ ఆర్ పెద్ద సౌండ్ ఏం లేదు. అందుకే టైమ్ లైన్ షిఫ్ట్ అవ్వలేదు. అంటే బ్లడ్ డ్రాప్‌తో పాటు పెద్ద శబ్దం గూడా ఏదైనా ఉండాలి. అప్పుడు మాత్రమే టైమ్ లైన్ షిఫ్ట్ అవుతుంది. మీకు ఈ వాకీ టాకీలోనే ఎందుకు స్టీఫెన్ జార్జ్ మాటలు వినిపిస్తున్నాయని డౌట్ రాలేదా? ఎందుకంటే పీటర్ దగ్గరున్న వాకీ టాకీనే ఆనంద్ ఎంజే అశోకన్‌కి ఇస్తాడు. సో, అది 30 ఇయర్స్ బ్యాక్ వాకీ టాకీ. అందుకే స్టీఫెన్ మాట్లాడేది వీళ్ళకి వినిపిస్తుంది. క్లైమాక్స్ ఎక్స్‌ప్లెయిన్డ్. ఈ మూవీ ఓపెన్ ఎండింగ్‌తో ఎండ్ చేశారు. ఎండింగ్‌లో ఆనంద్ వాళ్ళ ఫాదర్ వాళ్ళని ఆ లూప్ నుంచి బయటకు తీసుకొచ్చి తను గన్‌తో కాల్చుకొని చనిపోతాడు. ఎందుకంటే తన ఈవెంట్స్‌ని చేంజ్ చేశాడు. సో, తన లైఫ్ మొత్తం ఆ ఈవెంట్ వల్ల చేంజ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలకు దూరంగా పెరిగిన ఆనంద్ వాళ్ళ పేరెంట్స్‌తో గడపాలని చెప్పి షూట్ చేసుకొని ఆ లైఫ్ అంతా లీడ్ చేస్తాడు. సేమ్ ఈవెంట్స్ మళ్ళీ జరుగుతుంటాయి. ఆ మాయ లేడీని చూడటం అండ్ డీర్ బోర్డ్ పర్సన్‌ని గుద్దడం. అయితే ఈసారి ఆనంద్ వాళ్ళ డాటర్‌కి యాక్సిడెంట్ అవుతుంది. ఫ్యూచర్ నుంచి పాస్ట్‌కి తన కూతురొచ్చి ఇలా యాక్సిడెంట్‌లో చనిపోతుంది. బయటకొచ్చి ఆలోచిస్తూ ఉంటే ఫర్ ది ఫస్ట్ టైమ్ మూవీలో ఆ పోర్చుగీస్ కింగ్‌ని చూపిస్తారు. ఈ గుర్రాన్ని మనకి ముందే చూపించారు. దీని వెనక రెజీ యంగర్ వెర్షన్ వెళ్తాడు. దానివల్లే రెజీ వాళ్ళ అక్క మిస్ అయిపోతుంది. ఇక్కడ ఈ పర్సన్ చెప్పిన మాటలు గుర్తెచ్చుకుంటాడు.
ఆనంద్ తన కూతురిని కాపాడుకోవడానికి మళ్ళీ ఆ లూప్‌లోకి వెళ్లి, ఆ మెయిన్ ఈవెంట్ పోర్చుగీస్ కింగ్ ట్రైబల్ పీపుల్‌ని చంపకుండా చూడాలి. అప్పుడే లూప్ ఎండ్ అవుతుంది. ఆనంద్ అలా చేశాడా లేదా అని డైరెక్టర్ మన ఇమాజినేషన్‌కే వదిలేశారు. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కోలా ఉంటుంది. నాకైతే ఆనంద్ ఆ లూప్‌ని ఎండ్ చేయడానికి ట్రై చేస్తాడనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.